కాంగ్రెస్ సర్కార్ కనికరించక కాలం కలిసిరాక రైతులు అరిగోసపడుతున్నారు. ఒకవైపు వానలు పడక మొలకెత్తిన పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు అదనుకు వేయాల్సిన యూరియా దొరక్క అన్నదాతలు నానా ఇక్కట్లు పడుతున్నారు. పంటలకు నీరు పెట్టాలో, ఎరువుల కోసం సొసైటీల వద్ద పడిగాపులు పడాలో తెలియక ఆందోళన చెందుతున్నారు. రోజంతా క్యూ లైన్లో నిల్చున్న యూరియా 2 బస్తాలేస్తుండటంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్నదాతల యూరియా కష్టాలపై ప్రత్యేక కథనం. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతన్న నానా కష్టాలు పడుతున్నాడు. వానాకాలం సీజన్లో యూరియా కొరత ఏర్పడి వరంగల్ జిల్లా అన్నదాతలను వేధిస్తోంది. సమైక్య పాలనలో యూరియా ఎరువుల కోసం ఎలాంటి ఇబ్బందులు పడేవారో అవన్నీ మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కనిపిస్తున్నాయి. తెల్లవారుజాము నుంచే రైతులు యూరియా కోసం సొసైటీలు, ఎరువుల కేంద్రాల ముందు గంటల తరబడి బారులు తీరి కనిపిస్తున్నారు. చాలాసేపు నిల్చోలేక చెప్పులు, ఆధార్ కార్డుల్ని క్యూలైన్లలో పెడుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా తిండి తిప్పలు మాని వేచి ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. మహిళా రైతులైతే కళ్లు తిరిగి పిఎస్సిఎస్ కేంద్రాల ఆవరణలో ఇబ్బందులు పడుతున్న దృశ్యాలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుకు అద్దం పడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎరువులు తక్కువగా రావడం, ప్రైవేటు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించడం, మార్క్ఫెడ్ దగ్గర ఉన్న అరకొర నిల్వలే అన్నదాతల అరిగోసకు కారణమని తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతులు ఎరువుల కోసం తిరగాలో, వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎండిపోతున్న నార్మళ్లకు నీళ్లు పెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరి, నల్లబెల్లి, చెన్నారావుపేట, నెక్కొండ, నర్సంపేట సహా చాలా మండలాల్లో చెప్పులు, ఆధార్ కార్డులను క్యూలైన్లలో పెట్టి ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు హన్మకొండ జిల్లాలోని పరకాల, షాయంపేట సహా ఇతర మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మంత్రి సీతక్క సొంత నియోజకవర్గం ములుగు మండల కేంద్రం సహా మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి 12 గంటలకే రైతులు చేరుకొని ఆధార్ కార్డుల్ని వరుసలో ఉంచాల్సిన పరిస్థితులు దాపురించాయి. పొద్దంతా ఎండను సైతం లెక్క చేయక బారులు తీరుతున్నారు. కొందరు కార్డుల పక్కనే కూర్చోగా, మరికొందరు ఎండ తీవ్రతను తాళలేక పక్కనే ఉన్న చెట్లు, ట్రాక్టర్ ట్రాలీల కింద సేద తీరుతున్నారు. ప్రభుత్వం ఒక పక్క ఎరువుల కొరత లేదని చెబుతున్నప్పటికీ అంతటా ఇదే దుస్థితి దాపురించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వచ్చి పోయి ఎండలో ఇంత కష్టపడి చెమటలన్నీ పోతారంగా కూర్చొని ఉంటాను సార్. మరి ఇబ్బంది మాకేంది? ఈ పిండి కట్టాలు వస్తాయా? మీ వ్యవసాయం చెయ్యాలనా వద్దా? ఈ గోసలేంది? ఈ పరిస్థితి ఏంది? మా బతుకులేంది? వానాకాలం సీజన్ కు సంబంధించి మే, జూన్ నెలలోనే ఎరువుల మీద సమీక్ష సమావేశం పెట్టి ప్రణాళికలు రచించే విషయంలో జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార యంత్రాంగం విఫలమైంది. దీంతో ఎరువుల సరఫరాలో సైతం జాప్యం జరిగింది. జూలై నెలలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు 43,690 టన్నుల యూరియా అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపగా 30,156 టన్నులు మాత్రమే సరఫరా జరిగింది. ఇందులో 60% మార్క్ఫెడ్ ద్వారా, మిగతాది ప్రైవేటు వ్యాపారుల ద్వారా విక్రయాలు జరుగుతాయి. అయితే ప్రైవేటు వ్యాపారులు యూరియాకు ఇతర ఎరువుల్ని ముడిపెట్టి విక్రయిస్తున్నాయని రైతులు వాపోతున్నారు. బస్తా పైన 50 రూపాయల నుంచి 75 రూపాయలు అదనంగా ఇవ్వాల్సి వస్తోందని రైతులు అంటున్నారు. మరోవైపు పిఎస్సిఎస్ కేంద్రాల్లో యూరియాను అధిక ధరలకు అమ్ముతున్నట్లు రైతులు చెబుతున్నారు. పొద్దున్న 6 గంటలకు వచ్చాము. ఈ లైన్ లో ఉండి ఎక్స్ట్రా వచ్చినా కానీ యూరియా కట్టాలంతట్టు లేవు. లైన్ లో జనాలు ఇంట్లో చేస్తారా గవర్నమెంట్? ఈ వ్యవసాయం పని ఎప్పుడు చేసుకుంటారు? పోయి ఇంటికి పోయి చేను చెట్టు పెట్టి వచ్చినాము మేము. రైతులు పొద్దుగాల 4 గంటలకు వచ్చినాం. బస్తాలు లేవు, లైన్లలో తొక్కుట్లే, నీళ్ళు లేవు, అన్నం లేదు. మరి ఏం సహకారం చేస్తలేరు? ఎంత ప్రభుత్వం అయితే ఏం చేస్తారు? కావాలి, మాకు సహకారంగా చేయాలి. లైన్ల పంటి బిల్లలు జల్లలు వేసుకొని లైన్లలో సత్తాను. అందరు ఓటని బాగానే ఉరుకొస్తారు, కానీ ఇప్పుడు ఏ సహకారం చేస్తలేరుగా. కాంగ్రెస్ పాలకుల చేతగానితనంతో అరిగోసపడుతున్న అన్నదాతలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ హయాంలో వ్యవసాయానికి, రైతుకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని, సాగునీరు, సరిపడా విద్యుత్, రైతు బంధు, రైతు బీమా ఇవ్వడంతో పాటు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందజేశారని చెప్తున్నారు. ఇప్పుడు నానా కష్టాలు పడాల్సి వస్తోందని రేవంత్ సర్కారుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.